ఒక ఎమ్మెల్యే తనకు తన నియోజకవర్గంలో సంబంధించిన వార్తని తనకి ప్రమేయం లేకుండా తనకి చెప్పకుండా ఎలా రాస్తారంటూ పాపం ఈ దినం అంటే ఈనాడు రిపోర్టర్ని పచ్చి బూతులతో రెచ్చిపోయాడట. నాకు అక్కడ పలానా ఎమ్మెల్యే అని రాయగానే అర్థమైపోయింది, ఓహో వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ తాలూకు ఎమ్మెల్యే అని. అది చూసి జాలేసింది పాపం ఈ దినం తాలూకు దౌర్భాగ్యం చూసేసి. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్సీపీ అనుకోండి, వెంటనే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళ పొగరు తగ్గలేదు, బలుపు తగ్గలేదు అనుకుంటూ యథేచ్ఛగా రెచ్చిపోయేవాళ్ళు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే పలానా నియోజకవర్గం ఎమ్మెల్యే అని రాస్తారు. అంటే జనం పాపం ఎర్రి ఎదవాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఎర్రినా కొడుకులు, మనం ఏం రాసినా ఆహా ఎమ్మెల్యే అంటారా అనుకుంటారు తప్పితే పలానా పార్టీ అని రాదు. ఇక్కడ దౌర్భాగ్యం చూసారా, వీళ్ళ ముట్టి కింద నిప్పు పెట్టినా కూడా వాడి పేరు పార్టీ రాసుకోలేని దౌర్భాగ్యంతో ఏం రాశారంటే ఈ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అని రాసుకున్నారు. రోగం వచ్చి చచ్చిందే, ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే అని రాయలేవు, అదే వైఎస్ఆర్సీపీ అయితే రాసేస్తావు కదా. ఏం చేశాడయ్యా అంటే ఇంతకీ పాపం ఈ రిపోర్టరు అంటే డిజిటల్ రిపోర్టర్ అట, ఏదో పిడుగుపాటుకు గురయ్యి ఒక వ్యక్తి నష్టపరిహారం కోసం అప్లై చేసుకున్నప్పుడు అంటే ఆ ప్రమాద ఘటనకు సంబంధించి కలెక్టర్ గారు నష్టపరిహారం జారీ చేశారు ఫలానా జీవో ప్రకారం అని వార్త వేశారట. అంటే ఇందులో తప్పే ఉంది, ఎమ్మెల్యే ఎందుకు అంతగా రెచ్చిపోతున్నాడు అంటే ఆ ఎమ్మెల్యే గారు నాకు తెలియకుండా వార్త రాస్తావా, జీవోతో సహా ఎలా రాస్తావు అంటే నన్ను అడగకుండా రాస్తామంటే జీవో అనేది వెబ్సైట్లో పెడతాదండి, జీవోని వెబ్సైట్లోంచి తీసుకొని రాశానంటే అయినా కూడా ఏంట్రా కుక్కలకి ఇసిరేసినట్టు డబ్బులు ఇసిరేస్తా కదా, ఏమనుకుంటున్నారు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో, ఏం చేస్తావో చేసుకో, ఏం పీక్కుంటావో బిక్కో అన్నాడట. అంటే ఇక్కడ ఒక విషయం క్లియర్, వీళ్ళు రిపోర్టర్లకి డబ్బులు ఇస్తారు. అదే కదా ఎమ్మెల్యే మాటల తాలూకు సారాంశం. కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేస్తా, డబ్బులు కావాలంటే డబ్బులు అడిగితే ఇస్తా కదా, రాత్ర ఆశేస్తావా అని. ఇక్కడ ఏం జరిగింది అంటే పాఠాల్లో తేడాలే. నాకు తెలిసి నష్టపరిహారం వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు అడ్డపట్టంగానో లేకపోతే మరొకటో ఏదో జరుగుతూ ఉండు. అక్కడ ఈ వ్యవహారం ఈ వాటాల్లో తేడా వచ్చేసి మనవాడు నువ్వు ఇవ్వకపోతే ఏమైంది, నేను అసలు వార్తని పరిహారం మంజూరైంది అని కనుక రాస్తే చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది కదా అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇందులో ప్రజాప్రయోజనం కోసం వీళ్ళు పాటుపడ్డారు. ఆ రేంజ్లో ఆలోచనలు తీసుకెళ్ళకండి, వీళ్ళు పనిచేసే తీరంతా మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఏంటి అలా అనేసరికి మనవాడికి ఇది నా ప్రమేయం లేకుండా కలెక్టర్ గారి పేర్లు ఏంటి, నేను కదా నా నియోజకవర్గంలో రాజుని అని మామిడి గోవిందరావు బాగా హర్ట్ అయ్యి మనోభావాలు మట్టిగడ్డలు బాగా నూరేసేసి కారాలు మిరియాలు బాగా వేసేసి మనవాడి మీద విరుచుకుపడ్డాడు ఫోన్లో. పాపం వీళ్ళు మింగాలేక కక్కలేక అదే యాజమాన్యాన్ని తిట్టారనుకోండి, యాజమాన్యం స్పందిస్తుంది. కింద రిపోర్టర్లేక చిన్న స్థాయి వాళ్ళు అనమాట వీళ్ళని ఎందుకు పట్టించుకుంటుంది. వార్తగా ఇద్దాం సార్, కాకపోతే పార్టీ పేరు పెట్టకండి సార్, ఇలాంటి ఎదవతనం. వీటిని ఏమంటారు చెప్పండి, వీటిని ఏమంటారు? మనం అంతకుముందు చెప్పాం కదా, ఫలానా పార్టీ వాడే అది తగలబెట్టుంటాడు, వేసేయండిరా ఇష్టం వచ్చినట్టు రాసేయండిరా అనుకుంటారు కదా. ఇప్పుడేంటి డైరెక్ట్గా పచ్చి బూతులతో తిడుతుండేసరికి ఇదిగోండి ఇంత 4 లైన్ల వార్త వేసుకొని సంతోషపడ్డారు. ఇంత వార్త ఇంతే, ఇంతకు మించి ఎక్కువ రాస్తే మళ్ళీ అసలు భాషకు మన మీద కోపం వస్తుందేమో, అధికార పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్నారేంటి అని ఈ బాసు పార్టీ బాసులు వీళ్ళందరూ అంటే ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా పార్టీ పేరు బయటకు రానివ్వకూడదు. ఏదన్నా తప్పులు ఏమన్నా ఉన్నాయంటేనేమో అధికారులన్నా దీని మీద వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలుసా, ఇది సమన్వయ లోపంతో అలా జరిగిందని, ఇకపై అలా జరగకుండా చూస్తానని, తాను ఆవేశపడ్డ మాట నిజమేనని, దానికి క్షమాపణలు చెబుతున్నానని అంటూ దీన్ని కవరప్ చేస్తారు. వాటాలు మళ్ళీ మామూలుగానే ముడుతుంటే మామూలుగా ఎవరి దాని వాళ్ళు వాళ్ళకి భజన వీళ్ళకి భజన చేసేసుకుంటూ ఉంటారు. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ చర్యలకు ఇంత మద్దతు ఇస్తుంటే మమ్మల్ని బూతులు తిడతారా అని రగిలిపోయే ఈ దినం ఏమీ చేయలేక చివరికి పాతపట్నం ఎమ్మెల్యే దౌర్జన్యం తిట్ల పురాణం. పాతపట్నం ఎమ్మెల్యే ఎవరమ్మా, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ అదనుకోవాలి. మళ్ళీ పాతపట్నం ఎమ్మెల్యే బూతు పురాణం ఈనాడు రిపోర్టర్ పోయాక పార్టీ పేరు రాసుకోలేకపోయారు పాపం. ఏమైంది, నొప్పి కలుగుతుందా పార్టీకి కానీ అధికారాల ఏది పవర్లో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా నొప్పి కలుగుతుందమ్మా అలా రాస్తే?
ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చోట గల్లీ లీడర్, కనీసం ఆ పార్టీల వాళ్ళకి కూడా తెలియదు ఆ గల్లీ లీడర్ని. అలాంటి వాడు కనుక ఇలాంటి బూతులకు దిగితే ఏం చేసేవాళ్ళు? నానాయాగి చేసేవాళ్ళు కదా, రచ్చ చేసేవాళ్ళు కదా. ఇంత దౌర్జన్యమా వీళ్ళు? అసలు ఏంటి అని ఇంకొకటి జిలేబీ గాడు ఉన్నాడు కదా, వాడు పొట్లాలు చుడుతూ బయలుదేరేవాడు కదా వెంటనే జిలేబీ గాడు. అది చూస్తుంటే వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పిన 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేసిన బుద్ధి రావట్లేదు. సరే ఏం చేస్తాం, ఎస్కే అనుకుంటే వెళ్ళిపోయాడో లేదా? మరి ఇప్పుడు డోర్లు మూగిపోతాయా? మాట్లాడచ్చుగా, మాట్లాడరా? మరి ఇంకొకడు ఉన్నాడు దమ్మున్నాడు, దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటూ బొంగురు గొంతు వాయిస్లో వీకెండ్ అనుకుంటా. వాళ్ళు ఏమయ్యారు మరి? ఎమ్మెల్యే బూతు పురాణం మీద చెప్పాలి కదా, చెప్పం. ఈడు ఒక రకమైతే ఆడు ఒక రకం అని ఆడు ఒకళ్ళు చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ బేరం మాట్లాడుకున్నాం. బేరం సెట్ అయ్యేంత వరకు మేము వేస్తూనే ఉంటాం వార్తలు. ఇలా చేస్తారన్నమాట. ఇవన్నీ అందరికీ తెలుసు. తెలియకుండా అంటే తెలిసినా కూడా తెలియనట్టు నటించే వాళ్ళ కోసం ఎదవా అని పొడుస్తూనే ఉండాలి. పొడుస్తూనే ఉండాలి. లేకపోతే నన్ను స్పేర్ చేశారులే, మనం తప్పించుకున్నాంలే అనుకుంటుంది. కాకపోతే పార్టీ పేరు రాయరట. అదే అవతల పార్టీ అయితే అది చెప్పే కదా, వార్డు కౌన్సిలర్ స్థాయి కన్నా తక్కువ అయినా కూడా వైకాపా నేతల దౌర్జన్యం అదనమాట. సంతోషించండి. ఆడియో వినండి వీలైతే, ఫేస్బుక్లో తిరుగుతున్నది.